హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో blaupunkt 32 సైజ్ టీవీని అన్బాక్స్ చేసి వీడియో క్వాలిటీ అన్నీ ఎలా ఉన్నాయి, ఫీచర్స్ ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ టీవీని ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో 4800కి పర్చేజ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ మనం సైడ్ వ్యూ చూసుకోండి. టీవీ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, సీరియల్ నెంబరు, మోడల్ నెంబరు యానిమేషన్ చేశారు. సరే అండి, ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము. అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి వచ్చాయి ఏంటని మొత్తం 1 by 1 చెక్ చేద్దామండి. సీల్ తీస్తున్నాను. థర్మాకోల్ షీట్ మీద అయితే లెగ్స్ ఏం లేవు. ఎందుకండి లోపల అయితే లెగ్స్ ఇచ్చారు. రిమోట్, 2 లెగ్గులు, వాల్ మౌంట్, బ్యాటరీలు కూడా ఇచ్చారు. వారంటీ కార్డు అయిన బ్యాటరీ. ఓకే, ఇప్పుడు టీవీని బయటకు చూద్దాం. టీవీ ఓవరాల్గా చూస్తే సేమ్ ఎంఐ ఎలా ఉందో అలానే ఉందండి. సైడ్ వచ్చేసి 2 USB-కి AV1 AV2 ఇచ్చారండి. బ్యాక్ సైడ్ ఎంత పవర్ సప్లై అయింది స్టిక్కర్ మీద గమనించవచ్చు. ఇక బాటంలో చూసుకుంటే 3 HDMI కేబుల్ ఇచ్చారు. 3 HDMI పోర్టుల్లో 1 ARC కూడా సపోర్ట్ ఉంది. ఆడియో అవుట్ కూడా ఇచ్చింది. ఫీచర్స్ అనేది మాత్రం బాగానే ఉన్నాయి మొత్తం. ఇది రిమోట్ గమనించండి. రిమోట్ వచ్చేసి బ్లూటూత్ కంఫర్టబుల్. ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ తీసేసి స్ప్రింగ్ వదలక లేటెస్ట్ అల్యూమినియం లెవర్ వేసారండి. అదైతే సూపర్గా ఉంది. ఓకే, బ్యాటరీలు వేసేసి మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది మీకు అర్థమవుతుంది. రిమోట్ వరకు రిమోట్ LED బ్లింక్ గమనించారండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక రిమోట్లో వచ్చేసి ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లైవ్ వరకు అయితే షార్ట్కట్స్ ఇచ్చాడు. వాయిస్ కమాండ్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. ఇక టీవీ ఆన్ చేసి చూపిస్తాను మీకు. బోట పోతుంది. ఫుల్లీ ఆండ్రాయిడ్ కంఫర్టబుల్ అండి ఇది. బోట అయిపోయింది. నెట్వర్క్ హాట్స్పాట్ ఆన్ చేసి కనెక్ట్ చేస్తున్నాను. ఈ పిక్చర్ 4K కూడా ప్లే చేసి చూపిస్తానండి ఎంత క్వాలిటీ వస్తుంది. ఓకే, కనెక్ట్ అయిపోయింది. యూట్యూబ్ ఓపెన్ చేశాను. మీకు వచ్చేసి వీడియో 4Kలో చూపిస్తాను, నార్మల్ క్వాలిటీలో కూడా చూపిస్తాను. వీడియో అయితే లోడ్ అవుతుందండి. చూడండి ఒకసారి పిక్చర్ క్వాలిటీ మీరే గమనించండి. పిక్చర్ క్వాలిటీ కానీ సౌండ్ పరంగా కానీ టీవీ మాత్రం ఎంఐకి రియల్మీకి ఏమాత్రం కానీ తగ్గకుండా ఉందండి. మీరే గమనించండి. క్వాలిటీ చూడండి, అసలుకి సూపర్గా వస్తుంది కదండి. ఓకే, ఇప్పుడు 4K వీడియో ఒకటి ప్లే చేసి చూద్దామండి. అక్కడ 8K అని కనిపించింది, 4Kని ప్లే అవుట్ చేస్తున్నాను. రిమోట్ ఫీడ్బ్యాక్ కానీ అంతా కూడా సూపర్ ఉందండి. ఆడియో అయితే ప్లే చేయట్లేదు. ఆడియో ప్లే చేస్తే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని చెప్పేసి చేయట్లేదండి. రిమోట్ చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. అసలు ఓవరాల్గా చెప్పాలంటే టీవీ 10,000 లోపు అయితే తీసుకోవచ్చండి, అంతకుమించి అయితే అవసరం. తర్వాత దీనిలో ఓన్లీ 1 డ్రాబ్యాక్ వచ్చేసి వాల్ మౌంట్ క్వాలిటీ అయితే అసలు బాగోదండి. వాల్ మౌంట్ క్వాలిటీ విషయం కంపెనీ అయితే మిగతా అంతా ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయండి, డౌట్స్ ఉంటాయి.